రాజకీయ పార్టీలకు సర్వేల టెన్షన్ పట్టుకుంది. నిన్న చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. సో కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతూ ఉంటే మరికొన్ని కూటమికే పట్టం కట్టిన పరిస్థితి. సో ఎవరికి వారు ఆ ఎగ్జిట్ పోల్స్ని తమకు వీలుగా అన్వయించుకుంటూ ఉన్నారు. మనం సాక్షిలో వచ్చిన ఒక వార్తను చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీదే ఏపీ అని చెప్పేసి. సో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పేసిన విషయాన్ని సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక ఆరా సంస్థ 94 నుంచి 104 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 71 నుంచి 81 స్థానాలు కూటమికి ఇచ్చిన పరిస్థితి. చాణక్య పార్థదాస్ 110 to 120 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 55 నుంచి 65కే కూటమి పరిమితం అవుతుంది అని చెప్పి. ఇక సిపిఎస్ 97 to 108 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 66 నుంచి 78 కూటమికి. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 115 నుంచి 125 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50 నుంచి 60 కూటమికి. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 119 స్థానాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 56కే పరిమితం చేసింది కూటమిని. ఇక ఆత్మసాక్షి 98 నుంచి 116 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 59 నుంచి 57 కూటమికి. రేస్ సర్వే 117 నుంచి 128 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 48 నుంచి 58 కూటమికి. అగ్నివీర్ 124 నుంచి 128 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 46 నుంచి 49 మాత్రమే కూటమికి. జన్మత్ 95 to 103 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 67 to 75 కూటమి. ఇక ఆపరేషన్ చాణక్య 95 నుంచి 102 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 64 నుంచి 68. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇచ్చిన సర్వేల లిస్ట్. ఇక కూటమికే జై అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తని చూస్తూ ఉన్నాం. అంటే వాళ్లకు కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వేల్ని వీళ్ళు హైలైట్ చేసుకున్నారు. కేకే సర్వేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 14కు మాత్రమే పరిమితం చేసింది. 161 స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అసలు రికార్డులు తిరగరాస్తుంది అని చెప్పి కేకే సర్వేస్ తన రిపోర్ట్లో, తన ఎగ్జిట్ పోల్లో స్పష్టం చేశారు. దీన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఇక పీపుల్స్ పల్స్ 111 నుంచి 135 కూటమికి, 45 నుంచి 60 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రైస్ సర్వే 103 నుంచి 118 కూటమికి, 48 నుంచి 60 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. స్మార్ట్ సర్వే 93 కూటమికి ఇచ్చింది, 82కి మాత్రమే పరిమితం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇక ఆరా సంస్థ ఇచ్చిన ఫలితాలని కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. 71 to 81 కూటమికి, 94 to 104 అని చెప్పి. ఇది వాస్తవంగా ఆరా సంస్థ వైసీపీకి జై కొట్టినా కూడా 81 వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఎడ్జ్లో మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఇక ఈనాడులో చూడొచ్చు కూటమికే జై. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే. ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓట్లన్న ఇండియా టుడే సర్వే అంటూ ఈ వార్తను చూడొచ్చు. చాణక్య స్ట్రాటజీస్ 114 నుంచి 125 స్థానాలు ఎన్డీఏకి ఇచ్చింది, 39 నుంచి 49 వైసీపీకి రావచ్చని అంచనా వేస్తోంది. పీపుల్స్ పల్స్ 111 నుంచి 135, 45 to 60 వైసీపీకి. ఇక పైనీర్ 144 స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. జనగళం 104 నుంచి 118 కూటమి, 44 నుంచి 57 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైజ్ 113 నుంచి 122 కూటమి, 48 నుంచి 60. ఇక కేకే సర్వేస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 161 స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుంది అనేది కేకే సర్వేస్ అంచనా. 14 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది. ఇది ఇలా ఎవరికి ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంస్థలు కొన్ని ఎన్నికల్లో యాక్యురేట్గా ఇస్తూ ఉంటాయి, మరికొన్ని ఎన్నికల్లో బొక్కబోర్ల పడుతూ ఉంటాయి. కొన్ని ఒక రాష్ట్రంలో ఒక రకంగా సర్వేస్ ఇస్తూ ఉంటే మరొక రాష్ట్రంలో వేరే రకంగా సర్వేస్ ఇస్తూ ఉన్న పరిస్థితి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా?
తెలుసుకోవాలంటే మరో 48 గంటలు వెయిట్ చేయాలి. సో ఎల్లుండి ఈ సమయానికల్లా ట్రెండ్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఎవరు లీడ్లో ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన ఆధిక్యం దేనికి సంకేతం, ఈ టైప్ ఆఫ్ విశ్లేషణలు ఈ టైంకి కొనసాగుతూనే ఉంటాయి. సో 1 by 1 మనం నిన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థలు క్రెడిబిలిటీ ఏంటి అండ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చాణక్య ఎక్స్ కూటమికే జై కొట్టింది. 78 స్థానాల్లో కూటమికి ఎదురు లేదు. మరో 31 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ ఉంది. అంటే ఓవరాల్గా 109 స్థానాల్లో కూటమికి విజయావకాశాలు ఉన్నాయి అనేది చాణక్య ఎక్స్ అంచనా. అలాగే 32 స్థానాల్లో వైసీపీకి ఎదురు లేదు, 15 స్థానాల్లో ఎడ్జ్ ఉంది. కాబట్టి 47కే పరిమితం చేసింది చాణక్య ఎక్స్. ఇక వెరీ కీన్ కాంటెస్ట్ 19 నియోజకవర్గాల్లో ఉండవచ్చు అనేది చాణక్య ఎక్స్ అంచనా. మొత్తంగా 109 ±6 అంటే 115 స్థానాల వరకు కూటమికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారం అని చాణక్య ఎక్స్ తేల్చేసిన పరిస్థితి. ఇక పార్లమెంట్ స్థానాలు ఒకసారి చూసుకుందాం. లోక్సభ స్థానాలు సైకిల్కి 13 రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5+2 2 ఎడ్జ్ ఇచ్చింది, అంటే 7 వరకు రావచ్చు. జనసేన పార్టీ కాకినాడ అండ్ మచిలీపట్నం 2 చోట్ల లోక్సభ స్థానాలకు పోటీ చేసింది కాబట్టి రెండిట్లోనూ గెలుస్తుంది అనేది చాణక్య ఎక్స్ అంచనా. ఇక భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో విజయం ఖాయం. అలాగే 1 స్థానంలో ఎడ్జ్ ఉంది కాబట్టి 3 స్థానాల్లో గెలవచ్చు అని చెప్పి. ఓవరాల్గా చూసుకుంటే కూటమికి 13+2+3 18 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. లోక్సభ స్థానాలు 7 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ రిపోర్ట్ను మనం చూడొచ్చు. ఇక కాన్స్టిట్యున్సీ వైజ్ మనం రిపోర్ట్ చూద్దాం. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎంపీ స్థానం. శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ, విశాఖపట్నం టీడీపీ. అనకాపల్లిలో వెరీ కీన్ కాంటెస్ట్ ఉంది, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ వైపు కాస్త ఎడ్జ్ చూపిస్తోంది చాణక్య ఎక్స్. కాకినాడ జనసేన పార్టీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలవబోతూ ఉన్నారు అనేది చాణక్య ఎక్స్ అంచనా. అమలాపురం తెలుగుదేశం పార్టీ గంటి హరీష్ మాధుర్, రాజమండ్రి బీజేపీ పురంధేశ్వరి, నర్సాపురం శ్రీనివాస్ వర్మ బీజేపీ, ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. మచిలీపట్నం జనసేన పార్టీ బాల్శౌరి, విజయవాడ నుంచి టీడీపీ కేసినేని చిన్ని, గుంటూరు టీడీపీ, నరసరావుపేట టీడీపీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు టీడీపీ, నంద్యాల వైసీపీ, కర్నూలు వైసీపీ, అనంతపూర్ టీడీపీ, హిందూపూర్ టీడీపీ, కడప అవినాష్ వైసీపీ, నెల్లూరు టీడీపీ, తిరుపతి కీన్ కాంటెస్ట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఇక రాజంపేట వైసీపీ, అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అనేది చాణక్య ఎక్స్ రిపోర్ట్. ఇక చిత్తూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది, కానీ వైసీపీకి ఎడ్జ్ చూపిస్తోన్న పరిస్థితి. మొత్తంగా ఒక 18 స్థానాల్లో కూటమి గెలవబోతోంది. అలాగే 7 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమితం చేసింది చాణక్య ఎక్స్ రిపోర్ట్. ఇక అందరి ఇంట్రెస్ట్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పాం, ఎంత కూటమికి ఎన్ని వస్తాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేదే ఆ నియోజకవర్గాల వారీగా ఉన్న రిపోర్ట్ మీదే అందరి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి నేను చాణక్య ఎక్స్ ఇచ్చిన ఈ రిపోర్ట్ని మీకు చెప్తాను. ఫస్ట్ శ్రీకాకుళం, ఇక్కడ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 కూటమికి ఖచ్చితంగా వస్తాయి అనేది చాణక్య ఎక్స్ అంచనా. 3 ఎడ్జ్ ఉంది, అంటే 6 వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో అవకాశం ఉంటుంది అండ్ 2 ఎడ్జ్ ఉన్నాయి కాబట్టి 4. మొత్తం 10 స్థానాల్లో 6 కూటమికి, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తోంది చాణక్య ఎక్స్. నియోజకవర్గాల వారీగా చూద్దాం. ఇచ్చాపురం టీడీపీ గెలవబోతోంది, పలాస
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న కరెక్షన్ ఇక్కడ, ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, పలాస తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అండ్ టెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాకుళం ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ చూపిస్తోంది చాణక్య ఎక్స్. ఆమ్దాల వలస తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం, ఎచ్చెర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ, అండ్ రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తోంది చాణక్య. పాలకొండ ఇక్కడ పాలకొండ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పోటీ చేశారు, విశ్వసరాయ్ కళావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కానీ ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చాణక్య ఎక్స్ మొగ్గు చూపుతోంది. ఓవరాల్గా 6 స్థానాల్లో కూటమి గెలవబోతోంది, 4 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా. ఇక విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, ఒక నియోజకవర్గంలో ఎడ్జ్ ఇచ్చారు. కాబట్టి 5 నియోజకవర్గాల్లో విజయం దక్కవచ్చు కూటమికి అనేది చాణక్య ఎక్స్ అంచనా. ఇక ఒక నియోజకవర్గంలో ఫ్యాన్ ఖచ్చితంగా గెలుస్తుంది, మరో 2 నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి ఒక 3 స్థానాల్లో గెలవచ్చు అని చెప్పి. అండ్ వెరీ కీన్ అంటే ఇప్పటికిప్పుడే అంచనా వేయలేం, ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అన్న టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం ఒకటి వెరీ కీన్ నియోజకవర్గం, అది చీపురుపల్లికి ఇచ్చారు. బొత్స సత్యనారాయణ అక్కడ పోటీ చేశారు. సో నియోజకవర్గాల వారిగా నేను ఒకసారి చెప్తాను. కురుపాం కీన్ కంటెస్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పార్వతీపురం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ, చీపురుపల్లి కీన్ కాంటెస్ట్, దానిలో కూడా వెరీ కీన్ కాంటెస్ట్. గజపతి నగరం కీన్ కాంటెస్ట్. నెల్లిమర్ల అక్కడ జనసేన పార్టీ లోక మాధవి పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి, అటు జనసేన పార్టీది విజయం అన్నది చాణక్య ఎక్స్ అంచనా. విజయనగరం టీడీపీ, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతోంది. ఓవరాల్గా ఒక 5 స్థానాల్లో కూటమికి విజయం పక్క, 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒక చోట అంటే చీపురుపల్లిలో వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది అన్నది అక్కడ కళా వెంకట్రావుకి బొత్స సత్యనారాయణకి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇద్దరు కూడా 2 పార్టీల్లో చాలా సీనియర్ నాయకులు కాబట్టి అక్కడ వెరీ కీన్ కాంటెస్ట్ ఉండవచ్చు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. ఇక నెక్స్ట్ విశాఖపట్నం మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఇక్కడ 4 చోట్ల పోటీ చేసింది. సో ఈ 4 చోట్ల ఫలితం ఏ రకంగా ఉంటుంది, చాణక్య ఎక్స్ ఏం చెప్పింది అన్నది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 1 స్థానానికి మాత్రమే పరిమితం అవుతుంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా. కూటమి 5 స్థానాల్లో విజయం పక్క, మరో 6 స్థానాల్లో ఎడ్జ్ కూటమికి చూపిస్తోంది, అంటే 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పి. వెరీ కీన్ కాంటెస్ట్ ఇప్పటికిప్పుడే చెప్పడం, అక్కడ ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ నాడి తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి వెరీ కీన్ కాంటెస్ట్ ఒక 3 నియోజకవర్గాల్లో ఉన్నది అన్నది చాణక్య అంచనా. ఒకసారి నియోజకవర్గాల వారిగా చెప్తాను. భీమిలి అవంతి శ్రీనివాస్ వర్సెస్ గంటా శ్రీనివాసరావు. సో ఇద్దరు కూడా 2 పార్టీల్లో చాలా సీనియర్ నాయకులు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం సౌత్ ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. అక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ వాసుపల్లి గణేష్ కుమార్ మధ్య పోటీ. ఈ కీన్ కాంటెస్ట్లో జనసేన పార్టీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు చాణక్య ఎక్స్. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే అక్కడ కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు, ఇద్దరు రాజులు, వారి మధ్యలో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పోటీ చేశారు. సో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఆయన ఎవరి ఓట్లు చీల్చారు ఏంటి అన్నది కొంచెం సస్పెన్స్గా మారిన పరిస్థితుల్లో అక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఇప్పటికిప్పుడే చెప్పలేము, ఇట్స్ వెరీ కీన్ కాంటెస్ట్ అని చెప్పి చాణక్య ఎక్స్ అంచనా వేస్తోంది. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే కీన్ కాంటెస్ట్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ చూపించే అవకాశం కనిపిస్తోంది. గాజువాక గుడివాడ అమర్నాథ్ మంత్రి అక్కడ పోటీ చేశారు, పల్లా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం పక్కా అన్నది చాణక్య ఎక్స్ అంచనా. చోడవరం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, దానిలో కూడా వెరీ కీన్ కాంటెస్ట్. కర్ణన్ ధర్మశ్రీ వర్సెస్ కేఎస్ఎన్ఎస్ రాజు వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఇప్పటికప్పుడే చెప్పే పరిస్థితి లేదు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. అండ్
మాడుగుల కీన్ కాంటెస్ట్ తెలుగుదేశం పార్టీకే అక్కడ అవకాశం ఉంది. అరకు వ్యాలీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా అన్నది అన్ని సర్వే సంస్థలు చెప్తోన్నమాట. చాణక్య ఎక్స్ కూడా అదే చెప్తోంది. పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, దానిలో కూడా వెరీ కీన్ కాంటెస్ట్ అన్నది చాణక్య ఎక్స్ అంచనా. అనకాపల్లి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అక్కడ గెలిచింది గుడివాడ అమర్నాథ్. సో ఇప్పుడు జనసేన పార్టీ ఖచ్చితంగా కొంతాళ రామకృష్ణ గెలవబోతూ ఉన్నారు అని అన్ని సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి. చాణక్య ఎక్స్ కూడా అదే చెప్తోంది. పెందుర్తి జనసేన విజయం పక్కా అన్నది ఈ చాణక్య ఎక్స్ అంచనా. ఎలమంచిల కీన్ కాంటెస్ట్ ఉంటుంది, అక్కడ సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ కన్నబాబు రాజు, వీరి మధ్య కీన్ కాంటెస్ట్ ఉంటుంది. అండ్ ఈ కీన్ కాంటెస్ట్లో కూడా ఎంతో కొంత జనసేన పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. ఇక పాయకరావుపేట కీన్ కాంటెస్ట్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వైపే ఎంతో కొంత ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడికే విజయావకాశాలు ఉన్నాయి అన్నది చాణక్య ఎక్స్ అంచనా. రైట్. ఇక ఈస్ట్ గోదావరి, నేను అన్ని ఉమ్మడి జిల్లాలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ మొత్తం చాలా పెద్ద జిల్లా, ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మొత్తం 19 నియోజకవర్గాలు. ఇక్కడ 14 స్థానాల్లో కూటమికి అవకాశం ఉండవచ్చు, గెలవచ్చు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. మొత్తం 10 నియోజకవర్గాల్లో విజయం పక్క, 4 నియోజకవర్గాల్లో కూటమికి ఎడ్జ్ ఉంది. అంటే ఓవరాల్గా 14 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది, 3 నియోజకవర్గాల్లో కాస్త ఎడ్జ్ చూపించింది కాబట్టి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ వెరీ కీన్ కంటెస్ట్ ఉన్నది కాకినాడ సిటీ, అక్కడ వనమాడి వెంకటేశ్వరరావు వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చాణక్య ఎక్స్ రిపోర్ట్ ప్రకారం అక్కడ వెరీ కీన్ కాంటెస్ట్ ఉండవచ్చు అన్నది. ఒకసారి నియోజకవర్గాల వారిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తునిలో దాడిశెట్టి రాజా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. అక్కడ యనమల దివ్య పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ అక్కడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండవచ్చు అన్నది చాలా సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ సర్వే సంస్థలు చెప్తోంది అక్కడ దాడిశెట్టి రాజా విజయం ఖాయము అన్నది. సో చాణక్య ఎక్స్ ప్రకారం కీన్ కాంటెస్ట్, బట్ వైసీపీ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి దాడిశెట్టి రాజాకే అవకాశం. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ, పిఠాపురం పవన్ కళ్యాణ్ అక్కడ గెలవబోతూ ఉన్నారు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. కాకినాడ రూరల్ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, అక్కడ జేఎస్పీకే అంటే జనసేన పార్టీకి ఎడ్జ్ చూపిస్తోంది ఈ సర్వే. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ విజయం పక్క. అనపర్తి కీన్ కాంటెస్ట్, ఎందుకు అంటే అక్కడ నల్లమల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అండ్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. సో వాళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ కాకినాడ సిటీ విషయానికి వచ్చేటప్పటికి కీన్, దానిలోనూ వెరీ కీన్. వనమాడి కొండబాబు వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెరీ టఫ్ ఫైట్ నడిచింది అక్కడ. ఇప్పటికిప్పుడే చెప్పలేం, ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రామచంద్రపురం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్, చాలా టఫ్ ఫైట్ అక్కడ నడిచిన పరిస్థితి. పిల్లి సూర్యప్రకాష్కి తోట త్రిమూర్తులు సపోర్ట్ చేస్తే వాసంశెట్టి సుభాష్కి గంధం పల్లన్ రాజు అక్కడ అన్ని తానే చూసుకున్నారు. టికెట్ రప్పించడం దగ్గర నుంచి ప్రచారంలో అన్నీ తానే ఆయన సపోర్ట్ చేశారు. సో జీపీఆర్ సపోర్ట్తో అక్కడ వాసంశెట్టి సుభాష్ గెలవబోతూ ఉన్నారు అన్నది చాణక్య చెబుతోన్న మాట. ఇక ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, దాట్ల సుబ్బరాజు. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, ఐతాబత్తుల ఆనందరావు గెలిచే అవకాశం ఉంది. ఎడ్జ్ ఎంతో కొంత టీడీపీకి ఉంది అన్నది చాణక్య ఎక్స్ రిపోర్ట్. రాజోలు జనసేన అడ్డా, 2019లో కూడా అక్కడ జనసేన గెలిచింది, ఏకైక సీటు. ఇప్పుడు కూడా మరోసారి రాజోలు గడ్డ జనసేన అడ్డా అన్నది చాణక్య ఎక్స్ అంచనా. గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, జనసేన పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. కొత్తపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచింది, చిర్ల జగ్గిరెడ్డి ఎస్. బండారు సత్యానందరావు అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఆయన ఓడిపోయారు. సో
తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. చాణక్య ఎక్స్ సర్వే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి. బండారు సత్యానందరావు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మండపేట అక్కడ తెలుగుదేశం పార్టీ వేగుల జోగేశ్వరరావు గెలిచే అవకాశమే ఉంది. రాజానగరం కీన్ కాంటెస్ట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ చూపిస్తోన్న పరిస్థితి. జకంపూటి రాజా గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ కూడా తెలుగుదేశం పార్టీ విజయం పక్క. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచింది, కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గెలవబోతూ ఉన్నారు. తోట నరసింహంకు ఓటమి తప్పదు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. ఇక రంపచోడవరం విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా. మొత్తానికి 19 నియోజకవర్గాల్లో ఒక 14 నియోజకవర్గాల్లో కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఒక 4 నియోజకవర్గాలకే వైసీపీ పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గంలో కీన్ కాంటెస్ట్. ఇక వెస్ట్ గోదావరిలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కొవ్వూరు కీన్ కాంటెస్ట్, నిడదవోలు జనసేన పార్టీ, కందులు దుర్గేష్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆచంట కీన్ కాంటెస్ట్, తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ విజయం పక్క. నర్సాపురం జనసేన పార్టీ విజయం పక్క. భీమవరం కీన్ కాంటెస్ట్ ఉంటుంది. అక్కడ జనసేన పార్టీకే ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. ఉండి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ విజయం పక్క. రఘురామకృష్ణరాజు అక్కడ గెలవబోతూ ఉన్నారు. తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. తాడేపల్లిగూడి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం పక్క. ఉంగుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. వాసుబాబు గెలిచే అవకాశం ఉందనేది చాణక్య ఎక్స్ అంచనా. దెందులూరు చింతమనేని ప్రభాకర్ వర్సెస్ కొఠారి అబ్బాయి చౌదరి వెరీ కీన్ కాంటెస్ట్. ఏలూరు తెలుగుదేశం పార్టీ నుంచి రాధాకృష్ణ గెలవబోతూ ఉన్నారు. గోపాలపురం కీన్ కాంటెస్ట్ ఉంటుంది. కీన్లో కూడా వెరీ కీన్. పోలవరం వైసీపీదే, చింతలపూడి తెలుగుదేశం పార్టీదే. ఇలా మొత్తం 11 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. 2 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. 2 నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఇక కృష్ణా విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఈ 16లో 12 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. 10 స్థానాల్లో విజయం పక్క. 2 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు చాణక్య ఎక్స్. 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క. 1 స్థానంలో ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అంటే 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వెరీ కీన్ కాంటెస్ట్ విజయవాడ వెస్ట్లో ఉంది. సో అక్కడ ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకసారి నియోజకవర్గాల వారీగా చెప్తాను. తిరువూరు వైసీపీ, నూజివీడు కీన్ కాంటెస్ట్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్. గన్నవరం తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు విజయం పక్క. గుడివాడ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. కొడాలి నానికి ఓటమి తప్పకపోవచ్చు అన్నది చాణక్య ఎక్స్ రిపోర్ట్. కైకలూరు విషయానికి వస్తే కీన్ కాంటెస్ట్ బట్ కామినేని శ్రీనివాస్కి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. పెడన టీడీపీ, మచిలీపట్నం కోల్ రవీంద్ర టీడీపీ, అవనిగడ్డ జనసేన పార్టీ మండలి బుద్ధప్రసాద్, పామర్రు కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనమలూరు బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ, విజయవాడ వెస్ట్ కీన్ కాంటెస్ట్, దానిలో కూడా వెరీ కీన్ కాంటెస్ట్. విజయవాడ సెంట్రల్ టీడీపీదే, బోండా ఉమ్మ గెలవబోతూ ఉన్నారు. విజయవాడ ఈస్ట్ టీడీపీదే, గద్దె రామ్మోహన్ రావు గెలవబోతూ ఉన్నారు. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నందిగామ టీడీపీదే, జగ్గయ్యపేట టీడీపీదే. ఇలా ఒక 12 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. 3 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది. ఇక 1 స్థానంలో వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. దీనిలో 13 స్థానాల్లో అంటే 10+3 కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి చాణక్య ఎక్స్ కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతూ ఉన్నారు. 1 స్థానాన్ని మాత్రమే ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వెరీ కీన్ కాంటెస్ట్ 3 నియోజకవర్గాల వారిగా చదివి వినిపిస్తాను. పెదకూరపాడు కీన్ కాంటెస్ట్ బట్ టీడీపీ ఎడ్జ్. తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, నారా లోకేష్, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అన్నది చాణక్య ఎక్స్ రిపోర్ట్. బాపట్ల కీన్ కాంటెస్ట్ బట్ వెరీ కీన్ కాంటెస్ట్. ప్రతిపాడు కీన్ కాంటెస్ట్, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. గుంటూరు వెస్ట్ కీన్ కాంటెస్ట్, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. గుంటూరు ఈస్ట్ కీన్ కాంటెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీదే. నరసరావుపేట కీన్ కాంటెస్ట్, అందులోని వెరీ కీన్ కాంటెస్ట్. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీదే.
వినుకొండ తెలుగుదేశం పార్టీదే, గురజాల తెలుగుదేశం పార్టీదే, మాచర్ల కీన్లో వెరీ కీన్ కాంటెస్ట్. ఇలా మెజారిటీ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 2 స్థానాలు మినహా అంటే 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాంటిది ఇప్పుడు ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా చాణక్య ఎక్స్ అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. 7+2, 1+1 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకటి వెరీ కీన్ కాంటెస్ట్. నియోజకవర్గాలు ఒకసారి చదివి వినిపిస్తాను. ఎర్రగొండపాలెం కీన్ కాంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్, దర్శి కీన్ కాంటెస్ట్ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్, పరుచూరు టీడీపీ విజయం పక్క, అద్దంకి టీడీపీ విజయం పక్క, చీరాల కీన్ కాంటెస్ట్ దానిలోనూ కూడా వెరీ కీన్ కాంటెస్ట్, సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీదే, ఒంగోలు టీడీపీదే, కందుకూరు టీడీపీదే, కొండపి తెలుగుదేశం పార్టీదే, మార్కాపురం కీన్ కాంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ఇక కనిగిరి తెలుగుదేశం పార్టీదే. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, కనిగిరి తెలుగుదేశం పార్టీది. ఇక నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది 10 out of 10. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక 2+2 4 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. 2+3 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గంలో అది కావలిలో వెరీ కీన్ కాంటెస్ట్. నియోజకవర్గాల వారీగా చదివి వినిపిస్తాను. కావలి కీన్ కాంటెస్ట్ వెరీ కీన్, ఆత్మకూరు కీన్ కాంటెస్ట్ టీడీపీ ఎడ్జ్, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ కీన్ కాంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్, సర్వేపల్లి కీన్ కాంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్, గూడూరు కీన్ కాంటెస్ట్ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. ఇక సూళ్లూరుపేట విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క, వెంకటగిరి విషయానికి వస్తే కీన్ కాంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు చాణక్య ఎక్స్. ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అంటూ అంచనా వేస్తున్న పరిస్థితి. ఇక కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తారు అని ఇక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఒక 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవగలుగుతుంది అన్నది చాణక్య ఎక్స్ రిపోర్ట్. ఒక 2 స్థానాల్లో వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది. నియోజకవర్గాల వారీగా చదివి వినిపిస్తాను. బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్కి ఓటమి తప్పదు అన్నది చాణక్య ఎక్స్ అంచనా. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కమలాపురం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, వెరీ కీన్ కాంటెస్ట్. జమ్మలమడుగు కీన్ కాంటెస్ట్, వెరీ కీన్ కాంటెస్ట్. ప్రొద్దుటూరు కీన్ కాంటెస్ట్ బట్ టీడీపీ ఎడ్జ్. మైదుకూరు కీన్ కాంటెస్ట్, టీడీపీ ఎడ్జ్. ఇలా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో తన హవాను కొనసాగిస్తుంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 స్థానాల్లో కూటమి విజయం పక్క, 8 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క. ఒక 2 నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్ ఉండబోతోంది. నియోజకవర్గాల వారీగా చదివి వినిపిస్తాను. ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు తెలుగుదేశం పార్టీ, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తికొండ కీన్ కాంటెస్ట్ ఉంటుంది, అందులోని వెరీ కీన్ కాంటెస్ట్. కోడుమూరు కీన్ కాంటెస్ట్ బట్ వెరీ కీన్ కాంటెస్ట్. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీదే. ఇక మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక అనంతపురం విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో అంటే 8+2 కూటమి గెలిచే అవకాశం ఉంది. 3కే పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఒక స్థానంలో వెరీ కీన్ కాంటెస్ట్. నియోజకవర్గాల వారీగా చదివి వినిపిస్తాను. రాయదుర్గ్ తెలుగుదేశం పార్టీది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీది, గుంతకల్లు వైసీపీది, తాడిపత్రి టీడీపీది, సింగనమల కీన్ కాంటెస్ట్ తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్. అనంతపురం అర్బన్ కీన్ కాంటెస్ట్, వెరీ కీన్ కాంటెస్ట్. కళ్యాణ్ దుర్గ్ తెలుగుదేశం పార్టీదే, రాప్తాడు
తెలుగుదేశం పార్టీదే. మడకశిర కీన్ కాంటెస్ట్, టీడీపీ ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. హిందూపూర్ తెలుగుదేశం పార్టీదే. బాలకృష్ణ పెనుకొండ టీడీపీదే. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీదే. ధర్మవరం వైసీపీది. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా మెజారిటీ స్థానాల్లో కూటమి గెలుస్తుంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా అనంతపురం జిల్లాలో. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7+1 అంటే 7 స్థానాల్లో కూటమి విజయం పక్క, ఒక స్థానంలో ఎడ్జి చూపిస్తూ ఉన్నారు. అంటే టోటల్ 8 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఒక 4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క, ఒకటి ఎడ్జి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 5 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఒక నియోజకవర్గం మదనపల్లిలో వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది అన్నది చాణక్య ఎక్స్ అంచనా. నియోజకవర్గాల వారీగా ఒకసారి చదివి వినిపిస్తాను. తంబళ్ళపల్లె కీన్ కాంటెస్ట్, టీడీపీ ఎడ్జ్. పీలేరు టీడీపీ విజయం పక్క, మదనపల్లె కీన్ వెరీ కీన్. పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి అక్కడ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రగిరి కీన్ కాంటెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీదే. సత్యవేడు వైసీపీది. నగరి టీడీపీది. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చిత్తూరు తెలుగుదేశం పార్టీది. పోత్తలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. పలమనేరు తెలుగుదేశం పార్టీది. కుప్పం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ మరోసారి తన అప్రతిహత విజయాల పరంపరను చంద్రబాబు నాయుడు కుప్పంలో కొనసాగించబోతూ ఉన్నారు. ఇది చాణక్య ఎక్స్ రిపోర్ట్. చాణక్య ఎక్స్ రిపోర్ట్ ప్రకారం 78 నియోజకవర్గాల్లో కూటమి విజయం పక్కా ప్లస్ 31 నియోజకవర్గాల్లో ఎడ్జ్ చూపిస్తోంది కూటమి వైపు. అంటే 109 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉంది అనేది చాణక్య ఎక్స్ రిపోర్ట్. 32 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది. ఒక 15 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తోంది కాబట్టి 47 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. వెరీ కీన్ కాంటెస్ట్ ఉన్నవి 19 నియోజకవర్గాలు. ఈ 19 నియోజకవర్గాల్లో ఒక 6 నియోజకవర్గాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 109 ±6గా చాణక్య ఎక్స్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చాలా సర్వేలు మనం చూసాం. కొన్ని టీడీపీ వైపు చూపిస్తూ ఉంటే మరికొన్ని వైసీపీ వైపు చూపిస్తున్న పరిస్థితి. మెజారిటీ సర్వే సంస్థలు కూటమికే మొగ్గు చూపుతూ ఉన్నాయి. చాణక్య ఎక్స్ కూడా కూటమికి ఒక 109 స్థానాలు తక్కువ కాకుండా వస్తాయి అన్నది అంచనా వేస్తున్న పరిస్థితి.